ఒక ఊరి చివర మైదానంలో పశువులు ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఎంతో సఖ్యంగా, స్నేహంగా జీవించేవి. కలిసి గడ్డి తినేవి, కలిసి ఆడుకునేవి, కలిసి మెలిసి ఉండేవి. వీటి జోలికి ఎప్పుడూ పులులు, సింహాలు కూడా రాకపోయేవి. ఇవి కలిసిమెలిసి ఉండడం వల్ల అవి దూరంగా వెళ్ళిపోయేవి. వాటిని సాయంత్రం కాగానే కొంచెం పశువులు గడ్డి తీసుకొని ఇంటికి వచ్చేవి. అలా కలిసిమెలిసి ఉండడం వల్ల ఎంతో శక్తివంతంగా తయారయ్యాయి. ఒకరోజు ఏదో గొడవపడి చెల్లాచెదురై దూరంగా నలుదిక్కులకు పారిపోతే పులులు, సింహాలు వాటిని తినేశాయి. మన హిందువులకు కూడా ఆవుల గతే పట్టకూడదనుకుంటే కులాల పేరుతో గొడవ పడకుండా కలిసిమెలిసి ఉండాలి.